కంపౌండ్ ఇంట్రెస్ట్. రిచ్ పీపుల్ దీన్ని ఒక ఎయిత్ వండర్ గా చూస్తారు. మంత్లీ 10K ఇన్వెస్ట్ చేస్తే 20 ఇయర్స్ తర్వాత 1 CR వస్తుంది అండ్ మంత్లీ 20K ఇన్వెస్ట్ చేస్తే 2 CR వస్తుంది, రిచ్ అయిపోవచ్చు అంటారు. కానీ జస్ట్ 10K 20K ఇన్వెస్ట్ చేయడం వల్ల నెక్స్ట్ 20 ఇయర్స్ లో రిచ్ అవ్వగలుగుతామా? వాట్ అబౌట్ ఇన్ఫ్లేషన్? అసలు మనం కన్సిస్టెన్సీగా ఎవ్రీ మంత్ 10K ఇన్వెస్ట్ చేయగలుగుతామా? కంపౌండ్ ఇంట్రెస్ట్ లో టైం ఎందుకు ఇంపార్టెంట్? ముందు కంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. కంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఇంట్రెస్ట్ మీద కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. ఎగ్జాంపుల్, మీరు ఏదో ఒక ఫండ్ లో 10,000 ఇన్వెస్ట్ చేశారు. మీకు ఆ 10,000 కి 10% ఇంట్రెస్ట్ వచ్చింది. ఇప్పుడు మీ టోటల్ అమౌంట్ 11,000. నెక్స్ట్ ఇయర్ నుండి మీరు పెట్టిన 10,000 కి కాకుండా 11,000 కి ఇంట్రెస్ట్ వస్తుంది. అందుకే దీనిని ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ అంటారు. కంపౌండ్ ఇంట్రెస్ట్ లో 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి: టైం, కన్సిస్టెన్సీ అండ్ పేషెన్స్. ఇంపార్టెన్స్ ఆఫ్ టైం ఇన్ కంపౌండ్ ఇంట్రెస్ట్. ఎగ్జాంపుల్, రాము, సోము ఇద్దరు ఫ్రెండ్స్ డిఫరెంట్ ఏజెస్ లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు. రాము తనకి 25 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు మంత్లీ 10,000 SIP చేయడం స్టార్ట్ చేశాడు. రాముకి యావరేజ్ గా పర్ ఇయర్ 12% ఇంట్రెస్ట్ వచ్చింది. ఇలా 30 ఇయర్స్ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు రాము ఏజ్ 55. అతను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 36 lakhs అయితే అతనికి వచ్చిన రిటర్న్స్ 2,72,09,732 రూపీస్. ఇప్పుడు రాము టోటల్ వెల్త్ 3,08,09,732 రూపీస్. కానీ సోము స్టోరీ డిఫరెంట్. ఇతను ఇంకా టైం ఉందిలే అని ఇన్వెస్ట్మెంట్ ని పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాడు. చివరికి అతను 35 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు రాములాగా 10K కాకుండా 15K SIP చేయడం స్టార్ట్ చేశాడు. ఇతను కూడా రాములాగే 55 ఇయర్స్ ఏజ్ వచ్చే వరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉన్నాడు. సోముకి కూడా సేమ్ 12% ఇంట్రెస్టే వచ్చింది. ఇప్పుడు సోము ఏజ్ కూడా 55. సేమ్ రాములాగే సోము ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కూడా 36 lakhs. కానీ సోముకి వచ్చిన రిటర్న్స్ ఓన్లీ 1,01,97,860 రూపీస్. ఇప్పుడు సోము టోటల్ వెల్త్ 1,37,97,860 రూపీస్. రాము ఏమో 10K ఇన్వెస్ట్ చేస్తే 3 CR వెల్త్ బిల్డ్ అయింది. కానీ సోము 15,000 ఇన్వెస్ట్ చేసిన 1.3 CR వెల్త్ మాత్రమే బిల్డ్ చేయగలిగాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది మ్యాటర్ కాదు, ఎంత ఎర్లీగా ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేదే మ్యాటర్ అవుతుంది. కంపౌండ్ ఇంట్రెస్ట్ లో మనీ కాదు, టైం బిల్డ్ చేస్తుంది వెల్త్ ని. అండ్ ఎంత ఎర్లీగా ఇన్వెస్ట్ చేసినా, ఎంత లేట్ గా ఇన్వెస్ట్ చేసినా గానీ కన్సిస్టెన్సీగా ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేస్తేనే ఇందాక మనం చెప్పుకున్న వెల్త్ బిల్డ్ చేయగలం. ఏ మాత్రం కన్సిస్టెన్సీ మిస్ అయినా లాంగ్ టర్మ్ వెల్త్ లో చాలా డిఫరెన్స్ వస్తుంది అండ్ అనుకున్నంత పోర్ట్ఫోలియో బిల్డ్ చేయలేం. అందుకే కన్సిస్టెన్సీగా ఇన్వెస్ట్ చేయడం కూడా కంపౌండ్ ఇంట్రెస్ట్ లో చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, పేషెన్స్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 1 year 2 years లోనే లాక్స్ ఆఫ్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. వాళ్ళు అనుకున్నంత రిటర్న్స్ వాళ్ళ పోర్ట్ఫోలియోలో కనిపించకపోయేసరికి 1 year 2 years లోనే మార్కెట్ నుండి ఎగ్జిట్ అవుతారు. టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ ని బ్రేక్ చేస్తారు. కంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఇయర్స్ ఆఫ్ పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. అలా పేషెన్స్ తో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి కంపౌండ్ ఇంట్రెస్ట్ మ్యాజిక్ ఏంటో తెలుస్తుంది. నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మనం పేషెన్స్ తో కన్సిస్టెన్సీగా మంత్లీ 10K ఇన్వెస్ట్ చేస్తే యావరేజ్ గా 12% ఇంట్రెస్ట్ తో క్యాలిక్యులేట్ చేసినా గానీ ఫస్ట్ 1 year లో ఇన్వెస్టెడ్ వాల్యూ 1,20,000 అవుతుంది అండ్ మనకి వచ్చే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ జస్ట్ 7,665 రూపీస్ ఓన్లీ. కానీ ఇంకొంచెం ముందుకెళ్ళి 10 years కి చూస్తే ఇన్వెస్టెడ్ వాల్యూ 12 lakhs అండ్ మనకు వచ్చిన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ 10,40,359 రూపీస్. అండ్ నెక్స్ట్ 20 years తర్వాత ఇన్వెస్టెడ్ వాల్యూ 24 lakhs అయితే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ 67,98,574 రూపీస్. అండ్ ఎస్, మనం ఇన్వెస్ట్ చేసే దానికంటే ఆల్మోస్ట్ డబుల్ కంటే ఎక్కువే రిటర్న్స్ వచ్చాయి. అండ్ 20 years తర్వాత నెక్స్ట్ 5 to 10 years లో కంపౌండింగ్ మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 25 years కి చూస్తే ఇన్వెస్టెడ్ వాల్యూ 30 lakhs మాత్రమే అయింది. బట్ మనకి వచ్చిన రిటర్న్స్ 1,40,22,062 రూపీస్. ఇప్పుడు మన టోటల్ వెల్త్ 1.7 crores. అండ్ నెక్స్ట్ 5 years అంటే కన్సిస్టెన్సీగా 30 years ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 36 lakhs కానీ వచ్చిన రిటర్న్స్ 2,72,09,732 రూపీస్. అండ్ టోటల్ వెల్త్ 3 crore ప్లస్. ఇంత పోర్ట్ఫోలియో జస్ట్ మనీ వల్ల అయితే బిల్డ్ అవ్వలేదు, టైం, పేషెన్స్ అండ్ కన్సిస్టెన్సీతో బిల్డ్ అయింది. ఓకే, 30 years కి 3 crore వెల్త్ బిల్డ్ చేయడం పాసిబుల్. కానీ 30 years తర్వాత కూడా 3 crore వాల్యూ సేమ్ అలానే ఉంటుందా? నో. ఇన్ఫ్లేషన్ వల్ల 3 crore వాల్యూ నెక్స్ట్ 30 years లో అప్రాక్సిమేట్లీ 52 lakhs మాత్రమే ఉంటుంది. అంటే పర్చేసింగ్ పవర్ చాలా వరకు తగ్గిపోద్ది. అయితే ఈ ఇన్ఫ్లేషన్ ని బీట్ చేసే వెల్త్ ని బిల్డ్ చేయాలంటే నార్మల్ SIP కాకుండా స్టెప్ అప్ SIP చేయాలి. స్టెప్ అప్ SIP అంటే మనం చేసే ఇన్వెస్ట్మెంట్ ని ఎవ్రీ ఇయర్ కొంత శాతం పెంచుకుంటూ ఇన్వెస్ట్ చేయడం. ఎగ్జాంపుల్, ఫస్ట్ ఇయర్ 10,000 ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ 10% ఇన్వెస్ట్మెంట్ ని ఇంక్రీజ్ చేసి 11,000 ఇన్వెస్ట్ చేయడం. ఇలా చేయడం వల్ల 30 years లో 9 crore వెల్త్ బిల్డ్ చేసి ఇన్ఫ్లేషన్ ని బీట్ చేసే రిటర్న్స్ ని ఎర్న్ చేయగలం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి.